హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక్కొక్కటిగా నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. నియోజకవర్గాల్లో తన పాదయాత్ర ప్రారంభం అవడానికి ముందే బలమైన అభ్యర్థుల్ని ఆయా నియోజకవర్గాల్లో పరిచయం చేసే ప్రక్రియను మొదలుపెట్టేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే గన్నవరం నుంచి వంశీ ఈసారి ఖచ్చితంగా 2029లో ఎన్నికల్లో గెలుస్తారనేది ఖచ్చితంగా ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది. అదేవిధంగా మంగళగిరిపై కూడా ఫోకస్ పెట్టారు. ఆ వీడియో కూడా గతంలో మనం ఒక వీడియో ద్వారా దాన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లో నారా లోకేష్ను ఓడించాలి, అక్కడ ధీటైన అభ్యర్థి కోసం చూస్తున్నారు, తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డినే అక్కడ నించోబెడతారా అనే ఒక ప్రచారం గట్టిగా నడుస్తుంది. దీనికి సంబంధించి థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా చేసే సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ఒక 2-3 అభిప్రాయాలని ఖచ్చితంగా జగన్ తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఇటీవల ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఒక నియోజకవర్గ కార్యకర్తలతో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఒంగోలు ఇన్ఛార్జిగా వైఎస్ జగన్ క్లియర్గా ప్రకటించిన పేరు చుండూరి రవికుమార్. ఈయన ఆ వ్యక్తి చుండూరి రవికుమార్ వాస్తవానికి ఒంగోలు నుంచి 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్కు బంధుత్వం ఉన్నా సరే, వైఎస్ జగన్ అతనికి మంత్రిగా చేసినా సరే, వైఎస్ జగన్ను కాదని వైఎస్ జగన్పై లేనిపోని మాటలు విమర్శలు చేసి మరి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి జనసేన తీర్థం పుచ్చుకున్నటువంటి నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి తిరిగి పార్టీలోకి వచ్చే ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఆయన అన్వేషిస్తున్నా అన్ని అవకాశాలకు చెక్ పెట్టే ప్రయత్నాలే జరిగాయి. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కంటే ధీటైన అభ్యర్థిని ఒంగోలులో నించోపెట్టాలి అనేది వైఎస్ జగన్ ఆలోచన. అందుకు తగ్గట్టు చుండూరి రవికుమార్ పేరుని ఇక్కడ ప్రతిపాదించినటువంటి పరిస్థితి. సాక్షాత్తు వైఎస్ జగనే ఈయన పేరును నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రకటించినటువంటి పరిస్థితి. చుండూరి రవికుమార్ నాయకత్వాన్ని బలపరచమని వైఎస్ జగన్ స్వయంగా కార్యకర్తలకు సంబంధించిన సమావేశంలో అభ్యర్థించినటువంటి పరిస్థితి. సో ఇక ప్రజా చైతన్యం ఛానల్ ద్వారా చుండూరి రవికుమార్ ఒంగోలులో ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన పనితీరు ఎలా ఉందనేది ఒక పోల్ అనేది నిర్వహించినప్పుడు పనితీరు బాగుందా బాగలేదా కామెంట్ ద్వారా వీడియోలో చెప్పాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగినప్పుడు ప్రజా చైతన్యం ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది. దాదాపు 524 మందికి పైగా ఈ మొత్తం పోస్ట్కి లైక్ కొట్టినటువంటి పరిస్థితి. ఇక 328 మంది ఏకంగా కామెంట్లు రూపంలో తమ అభిప్రాయాన్ని, అంటే చుండూరి రవికుమార్ పనితీరు ఎలా ఉంది, ఒంగోలులో బాగుందా బాగాలేదా, ప్రజల్లో ఆయన తిరుగుతున్నారా తిరగడం లేదా, ప్రజలతో అందుబాటులో ఉంటున్నారా ఉండటం లేదా, తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా జరగడం లేదా, ఇలా అనేక అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కామెంట్ల రూపంలో. ముఖ్యంగా కొన్ని కామెంట్లను ఇప్పుడు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి, అందరితో చాలా బాగుంటారు, జనంలో మమేకమయ్యాడు, వైసీపీలో నేను ఉన్నాననే ధైర్యంగా ముందుకు వెళ్లే నాయకుడు రవి అన్న, ఈసారి తిరుగులేని మెజార్టీతో ఒంగోలు ఎమ్మెల్యే ఖచ్చితంగా రవి అన్న అంటూ ఒక కామెంట్ ఉంది. రెండోది, హీ ఈజ్ గుడ్ అండ్ వెల్ లీడర్ బట్ నాట్ కాంట్రవర్సీ లీడర్, అంటే ఎటువంటి కాంట్రవర్సీలోకి వెళ్ళరాయన మంచి లీడర్ అనేది మరో కామెంటు. నెక్స్ట్ ఎలక్షన్ కన్ఫర్మ్ విన్నింగ్ లీడర్ అంటూ మరొక వ్యక్తి శ్రీధర్ బాబు అనే వ్యక్తి ఇచ్చినటువంటి కామెంట్. వెరీ మచ్ సో మచ్ టు డూ వర్క్ గుడ్ ఎక్సలెంట్, ఇది ఒక మంచి అభిప్రాయమే, బాగుంది. ఒంగోలు ఎమ్మెల్యేగా 2029 ఎలక్షన్లో చుండూరు రవికుమార్ ఖచ్చితంగా గెలుస్తారని సమరసింహారెడ్డి పశుపతి అనే వ్యక్తి ఇచ్చినటువంటి కామెంట్. హీ ఈజ్ గుడ్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ఒంగోలు కాన్స్టిట్యున్సీ, ఒంగోలు నియోజకవర్గానికి బెస్ట్ ఆప్షన్ చుండూరి రవికుమార్ అనే ఒక అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. ఇక్కడ చాలా బాగుందని, గుడ్ వర్క్ అని, గుడ్ లక్ అని, అప్కమింగ్ ఎమ్మెల్యే ఒంగోలు జై జగన్ అన్న బాగుంది, ఇలా రకరకాలమైనటువంటి కామెంట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా బాగుంది, కన్ఫర్మ్ ఎమ్మెల్యే ఒంగోలు 2029 జై జగన్. తర్వాత మంచివాడు అంటే చుండూరి రవికుమార్ అభ్యర్థిత్వం ఎలా ఉందని చెప్పే పోస్ట్కి మంచి వ్యక్తి అని చెప్పి అవి ఒక కామెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. జగన్ సార్ని చూసి ఎవరైనా ఓటు వేస్తారో అంతే. ఇంకొంతమంది అయితే జగన్ మీద అభిమానంతో అక్కడ ఒంగోలు అభ్యర్థి చుండూరు రవికుమార మరో వ్యక్తి అనేది కాదు, ఎవరిని నిలబెట్టినా సరే వైఎస్ జగన్ను చూసి ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తామనేది మరో వ్యక్తి చెబుతున్నటువంటి మాట. సో ఇదే విధంగా మా అన్నయ్యకి ఏమి డైరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటూ చుండూరు రవికుమార్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి.
ఇక పబ్లిక్లో తిరగాలంటూ కొందరు సూచిస్తున్నటువంటి పరిస్థితి. రవి గారు ఓకే, జగన్ ఒంగోలు పార్టీని కష్టకాలంలో భుజానం మోస్తుంది రవి అన్న. ఎందుకంటే వాస్తవానికి పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, అధికారంలో లేదు. అటువంటప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి, పదవులు అనుభవించి పార్టీ వదిలి వెళ్ళిన వ్యక్తి ఒకరైతే, ఆ తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి చుండూరు రవికుమార్. కాబట్టి సహజంగానే ఆయనపై ఒక మంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. చాలా రోజుల తర్వాత కార్యకర్తలకు నిజమైన లీడర్గా నాయకుడు వచ్చాడు. అతనే మన రవి అన్న. ఆయన పనితీరు చాలా బాగుంది. ఇటువంటి నాయకుడిని రాబో రోజుల్లో మనమందరం అండగా ఉందామంటూ మరో వ్యక్తి ఇచ్చినటువంటి సూచన సూపర్గా ఉంది, చాలా బాగుంది. జై రవణ. కార్యకర్తలకు ఏ సాయం కావాలన్నా ముందుండి నడిపించే వ్యక్తి మా రవణ. జై జగన్ అంటూ మరికొంతమంది ఇలా. సో ఇది నా పార్టీ, మన పార్టీ గుడ్డలు చింపుకునే నీతి కలిగిన నిజాయితీతో పనిచేసే కార్యకర్తలు ఎవరో గుర్తించి వారిని పార్టీ కార్యక్రమాలకు పాల్గొనేలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మరొక వ్యక్తి ఇస్తున్నటువంటి సూచన. సో మన ప్రాంత భవిష్యత్తును మార్చగల శక్తివంతమైన అభ్యర్థి చుండూరి రవికుమార్ అంటూ ఇంకొక కామెంట్ అనేది ఒకటి చూడవచ్చు. 2029లో ప్రకాశం జిల్లాలో మొదటి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ, అంటే ప్రకాశం జిల్లాలో ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానం ఒంగోలు స్థానమే, అది కూడా చుండూరి రవికుమారే అన్నది ఇక్కడ జానీ అనే ఒక వ్యక్తి ఇస్తున్నటువంటి సూచన ద్వారా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా బాగుంది, బాలినేని కంటే ఇతనే ఎక్కువ అంటూ ఇంకో మంది కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి 100% బాగుందని ఇంకా వ్యూ కామెంట్స్లోకి వెళ్తే, ఇంకా మొత్తానికి ఓవరాల్గా ఇప్పటి వరకు ఈయనైతే బాగుంటుంది, చాలా బాగుంది, ఆయన పనితీరు బాగుంది. వైసీపీ గెలిచే పరిస్థితి చాలా ఉన్నాయి, పర్వాలేదు. కానీ బీసీ యాదవ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తే 1000% ఫైట్ ఇంకా బాగుంటుందని చెప్పి ఇంకొంతమంది సూచిస్తున్నారు. మరి కొంతమంది అయితే దూసుకుపోతే రవి గారే విజేత, అంటే ఇంకొంచెం అగ్రెసివ్గా పోవాలి ఒంగోలు నియోజకవర్గంలో. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని తట్టుకొని ఆయన ఎదుర్కొని ముందుకు పోవాలి. మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి బలమైన అభ్యర్థి కూడా అక్కడ రంగంలో ఉన్నారు. కాబట్టి కూటమి బలాన్ని ఎదుర్కొని ముందుకు పోవాలి. కాబట్టి ఖచ్చితంగా అగ్రెసివ్నెస్ అనేది అలవర్చుకోవాలని చెప్పి చుండూరి రవికుమార్కి సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని రవిబాబు బాగా వర్క్ చేసుకుని వెళ్తున్నాడు. అయితే పార్టీని బలోపేతం కూడా చేయగలడు. ఈయనైతేనే పార్టీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయగలడు అనేది కూడా ఒక సూచన. మంచివాడు, మర్యాదస్తుడు రవి అన్న. ఆయన పేరు ఒంగోలులో ఒక బ్రాండ్ నేమ్. సో వైఎస్ఆర్ ఈజ్ కమ్ బ్యాక్, బాగానే ఉంది అంతా. ఇలాగ ఓవరాల్గా ప్రతి కామెంట్లోనూ పాజిటివ్ కామెంట్స్ అనేది పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి. సో వైఎస్ జగన్ ఒక అభ్యర్థిని ఒక నియోజకవర్గంలో సెలెక్ట్ చేశారంటే ఖచ్చితంగా అన్ని విషయాలు, అన్ని వ్యవహారాలు, దానికి సానుకూలం, పాజిటివ్, నెగిటివ్ అన్నీ ఆలోచించి 1-2 సార్లు బేరీజు వేసుకున్న తర్వాతే ఆ వ్యక్తిని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గానో లేక ఒక అభ్యర్థిగానో ప్రకటించే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒంగోలు విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ధీటైన వ్యక్తిగా, బాలినేని శ్రీనివాసరెడ్డికి కౌంటర్ వ్యక్తిగా, బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ జీవితానికి చెక్ పెట్టే వ్యక్తిగా వైఎస్ జగన్ కీలకమైనటువంటి ఒక వ్యక్తిని ఒంగోలు తెరపై తీసుకొచ్చారు. అతనే చుండూరి రవికుమార్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇతని పేరు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇతనే అభ్యర్థిగా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో దీనిపై అందుకే అటువంటి వ్యక్తి కాబట్టే ప్రజా చైతన్యం ఈ కామెంట్ పోల్ నిర్వహించినప్పుడు కూడా పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతుంది. దాదాపు అన్ని పాజిటివ్ కామెంట్సే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఒంగోలు ముఖ చిత్రం అనేది రానున్న ఎన్నికల్లో మారబోతుంది. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా నుంచి గెలిచే మొట్టమొదటి సీటు ఒంగోలు అవుతుంది. ఆ ఒంగోలులో కూడా చుండూరి రవికుమార్ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ ఈ కామెంట్ల రూపంలో మనం చూడవచ్చు.